ఆ నరసింహస్వామి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ చూసి అహోబలం అహోబలం అన్నారట. ఏమి బలం స్వామిదని. అందుకని ఆ క్షేత్రానికి అహోబలం అని పేరు. అక్కడ ఆవిర్భవించింది నరసింహస్వామి వారి యొక్క అవతారం. మహానుభావుడు అక్కడే ఇప్పటికీ నవనారసింహులుగా ఉన్నాడు. స్వాతి నక్షత్రానికి నరసింహస్వామికి చాలా దగ్గరి అనుబంధం. ఎందుకంటే స్వాతి నక్షత్రంలో ప్రదోష వేళలో ఆవిర్భవించింది. ఇప్పటికీ వైశాఖ మాస చతుర్దశి ఆ స్వాతి నక్షత్రం ఉండగా శృంగగిరి పీఠాధిపతులు బ్రహ్మముహూర్తంలో ఇలా ఆసనం వేసి కూర్చుని పూజ మొదలు పెడితే మళ్ళీ ప్రదోష వేళలో నరసింహస్వామి వారి అవతార ఆవిర్భావం వరకు కాలు ఇలా కూడా కదపరు. అలాగే కూర్చుని పూజ చేస్తారు. అవతార ఆవిర్భావ సమయం అయిపోయిన తర్వాత పూజ చేసి నీరాజనమిచ్చి పానకం నైవేద్యం పెట్టి అందరికీ పానకం ప్రసాదంగా ఇచ్చి అప్పుడు లేస్తారు పూజాపీఠం నుంచి. అంత గొప్ప అవతారం. నవనారసింహస్వరూపమై